కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పార్టీ ఫిరాయింపు అంశాన్ని స్పీకర్ తిరస్కరించడంతో నిరసన చేపట్టి కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి వెళ్లారు. దీంతో స్పీకర్ సస్పెండ్ చేయడంతో ఇదే అంశంపై పట్టుబట్టినటువంటి టీడీపీ సభ్యులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ నేత రేవంత్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ రోజు సస్పెండ్ చేసిన తీరును ఏ విధంగా గమనించారు? ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టు. ప్రజాస్వామ్యాన్ని కాలరాష్ట్రాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న వాళ్ళు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. శాసనసభలో టీఆర్ఎస్ కాంగ్రెసే కాదు మిగతా రాజకీయ పార్టీలని వాళ్ళకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలా అవకాశం ఇవ్వనప్పుడు స్పీకర్ గారిని మా హక్కులను కాపాడండి అని అడగడానికి వెళ్తే ప్రభుత్వం మొండి వైఖరితో, ప్రభుత్వ విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతి మీద, జిల్లాల పునర్విభజన జరిగిన తప్పుడు నిర్ణయాల మీద మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, అడుగుతాం అనే భయంతో ఈరోజు సభలో నుంచి ఈరోజు మొత్తం సస్పెండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రతిపాదించినా కూడా స్పీకర్ గారు ఆమోదించకూడదు, తిరస్కరించాలి, సభ్యులకు అవకాశాలు ఇవ్వాలి. మా హక్కులను కాపాడాల్సింది స్పీకర్ గారే. మా హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు మౌన పాత్ర పోషించడం కానీ ప్రేక్షక పాత్ర పోషిస్తే మాకు నష్టం జరుగుతుంది. మేము స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, విన్నపం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది సభలోకి మమ్మల్ని తిరిగి రప్పించి ఈ సమస్యలన్నిటి మీద కూడా చర్చకు అవకాశం ఇచ్చి ప్రజలకు కానీ ప్రజాస్వామ్యానికి కానీ ఆదర్శంగా ఉండాల్సిందిగా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా వాయిదా తీర్మానం అనేది క్వశ్చన్ అవర్ కంటే ముందు చర్చించడం మన సాంప్రదాయం కాదు. దీన్ని కావాలనే ప్రతిపక్షాలు ఒక రాద్ధాంతం చేస్తున్నారని స్పీకర్ అంటున్నారు. ఇప్పుడు వాయిదా తీర్మానాల గురించి మేము వాయిదా తీర్మానాల మీద ఏం నిర్ణయం తీసుకోవాలనో టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పినాయి. మిగతా పార్టీలకు కూడా అంశం పట్ల నిర్ణయం చెప్పడానికి, అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఇవ్వండి అన్నాం. వాయిదా తీర్మానాన్ని తీసుకోమని తెలుగుదేశం పార్టీ అడగలే. వాయిదా తీర్మానం తీసుకోవాలన్నా వద్దా అనే చర్చ జరిగింది. అందులో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాలని చెప్పిండ్రు. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలకు కూడా మీకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు అవకాశం ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశం పట్ల మా వైఖరిని చెప్తామని చెప్తే మాకు ఇవ్వలేదు. గత సభా సాంప్రదాయాల ప్రకారం ఒక అంశం మీద చర్చ జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. మిగతా పార్టీలకు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఒంటెత్తు పోకడలతో ముందుకెళ్లినప్పుడు ఇలాంటి తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి. ఇలాంటి పరిణామాలను నిరోధించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉన్నది. అంటే సాధారణంగా సభ ఆర్డర్లో లేనప్పుడు స్పీకర్ 2-3 సార్లు వాయిదా వేయడమో లేకపోతే ఎల్పీలతో మాట్లాడడమో జరుగుతుంది. కానీ అలా జరగకుండా ఏకపక్షంగా సంబంధిత మంత్రి ప్రవేశపెట్టగానే దాన్ని అంగీకరించడం ఏ విధంగా? అవినీతికి పాల్పడ్డ మంత్రులు, ఈ ప్రభుత్వం ఒత్తిడి స్పీకర్ గారి మీద ఏమన్నా ఉన్నదో మాకు తెలియదు. మీరు చెప్పింది వాస్తవం. గతంలో ఇలాంటి సాంప్రదాయాలు ఉండేవి. గతంలో సభను వాయిదా వేసుకొని అన్ని పార్టీలను స్పీకర్ గారు తన చేంబర్లోకి పిలుచుకొని అందరితో సంప్రదించి సభను సజావుగా నడపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ స్పీకర్ గారు ఆ రకమైన ప్రయత్నం చేయకుండానే శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టిన వాళ్ళకి ఎందుకు అంత హడావిడో నాకు అర్థం కాలేదు. శాసనసభ వ్యవహారాల మంత్రికి కూడా తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి, తన బండారం బయటపడితే ప్రజలు చీదరించుకుంటారని చెప్పి ఈరోజు ఈ రకమైన వైఖరితో ముందుకొచ్చి ఈ రకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, ఈ వ్యవహారము, ఈ వైఖరి మంచిది కాదు. స్పీకర్ గారు కూడా అందరి సభ్యుల హక్కులను కాపాడితే బాగుంటుంది, కాపాడాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు చెబుతుండేది. ఏదైతే పార్టీ ఫిరాయింపుల అంశం ఉన్నదో దాన్ని మేము స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఎందుకంటే అతని పరిధిలో ఉంది కాబట్టి అతను గుర్తు చేసే అవకాశం మాకు ఒక శాసనసభ జరుగుతుంది కాబట్టి మాకు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తే దాన్ని మాత్రం స్పీకరు అదేవిధంగా సంబంధిత మంత్రి ఏకపక్షంగా మమ్మల్ని సస్పెండ్ చేశారని మాత్రం సీనియర్ నేత రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇది కెమెరామెన్ నాగేష్తో విక్రాంత్, అసెంబ్లీ నుంచి.